బ్రేకింగ్ న్యూస్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శాసనసభలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లుపై రేపు గవర్నర్ను కలుస్తామని మీడియా చిట్ చాట్లో అన్నారు. స్థానికంగా జరిగే ఎన్నికలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై గవర్నర్తో చర్చిస్తామని అన్నారు. సభలో అందరికీ ఏకాభిప్రాయం ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. మూడ్ ఆఫ్ ది హౌస్ను పరిగణలోకి తీసుకుని బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను లా చదివానని, అన్ని విషయాలపైన అవగాహనతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు. ఎస్ వాసు, రేపు గవర్నర్ని కలవబోతున్నారా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన? ఇప్పటికే అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ల నిబంధన ఎత్తివేస్తూ వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించిన నేపథ్యంలో కూడా వీళ్ళు ఎవరైతే మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపు క్రితం మీడియా లాంజ్ లో చిట్ చాట్ చేస్తూ కూడా రేపు గవర్నర్ ను కలిసేందుకు అఖిల పక్షంతో కలిసి వెళ్తాం, ఆల్ పార్టీకి ఆహ్వానం పంపుతున్నాం మేము. ఎందుకంటే రేపు ఈ బిల్లులకు సంబంధించి ఈరోజు అసెంబ్లీలో ఆమోదం ఏకపక్షంగా లభించినటువంటి స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల ఏదైతే అమలుకు సంబంధించి 2 బిల్లులకు సంబంధించి ఇటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంలో కావచ్చు, 2018లో ఏదైతే పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించినటువంటి ఏదైతే 50% క్యాప్ విధించినటువంటి అంశానికి సంబంధించి కూడా దాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన 2 బిల్లులకు ఏకపక్షంగా ఆమోదం లభించిన నేపథ్యంలో కూడా రేపు గవర్నర్ను ఈ బిల్లులకు ఆమోదం తెలపాలని కూడా మేము కోరబోతా ఉన్నాం. బలహీన వర్గాల మేధావులతో పాటు బీసీ సంఘాల నేతలు కూడా కలిసి రావాలి. సెప్టెంబర్ 30 లోపల స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం, బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. నేను లా చదివాను, ప్రాక్టీస్ చేశాను, లీగల్ పరంగా ఎలాంటి అన్ని రకాల న్యాయకోవిలతో కూడా సలహాలు సూచనలు తీసుకున్నాం. ఆ తర్వాతనే పూర్తి అవగాహనతో కూడా ఈ యొక్క అసెంబ్లీలో బిల్లు పెట్టాం. దీనికి సంబంధించి కూడా ఎందుకంటే గతంలో 2012లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ ప్రకారం ఒక హౌస్ మొత్తం కూడా పూర్తిగా అన్ని పార్టీలు ఆమోదం తెలిపితే ఖచ్చితంగా కూడా రిజర్వేషన్ క్యాప్ ను పెంచుకునే అవకాశం ఉంటుంది. 50% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా పెంచుకునే వీలు ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఉంది. ఇప్పటికే ఈ కేసు సంబంధించి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క తీర్పుకు సంబంధించి రిజర్వేషన్ పరిమితిపై అన్ని పార్టీల సభ్యులు ఏకాభిప్రాయంతో ఉంటే ముందుకు వెళ్ళవచ్చు అనేది ఆ తీర్పు సారాంశం. కాబట్టి ఇదే అంశాన్ని ఇప్పటికే రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఆయా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు సేకరిస్తున్న నేపథ్యం కావచ్చు. కాబట్టి తెలంగాణ కూడా రేపు సుప్రీంకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ వేసి మా వాదన వినిపించబోతా ఉంది. కాబట్టి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా 2012 సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి మీరు దీన్ని అనుమతించాలి అనే అంశాన్ని రేపు గవర్నర్ కోరే అవకాశం ఉంది. బీజేపీ, సిపిఐ, ఎంఐఎంతో పాటు ఇతర పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని రేపు గవర్నర్ని కలుస్తాం. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరామని పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. గవర్నర్ కలవడం కోసం అఖిలపక్ష నేతలందరికీ కూడా లేఖలు రాస్తామని కూడా ఆయన స్పష్టం చేస్తా ఉన్నారు. అది కాని పక్షంలో కూడా ఎట్టి పరిస్థితులు ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలపకపోయినప్పటికీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని మాత్రం పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. అది జీవో ద్వారా చేస్తారా? రేపు ప్రయత్నం ఫలించని పక్షంలో కూడా మరొక ప్రయత్నం కూడా జీవో ద్వారా రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. పొన్నం ప్రభాకర్ మాత్రం రేపు న్యాయపరంగా చట్టపరంగా ఏదైతే మనం చట్టసభలే ఫైనల్, ఎందుకంటే ఏదైనా ఒక బిల్లుకు ఆమోదం తెలపాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే చట్టసభలే ఫైనల్. కాబట్టి చట్టసభలో తీసుకునే నిర్ణయాన్ని గవర్నర్ కు ఒకసారి వివరిస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మేము చేసిన ప్రయత్నాలన్నీ కూడా గవర్నర్ దృష్టిలో ఆర్డినెన్స్ ద్వారా ప్రయత్నం చేశాం, బిల్లుల ద్వారా కేంద్రానికి పంపాం, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాలతో పాటు ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జరిగినటువంటి ఈ యొక్క బిల్లుకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు ఏకపక్షంగా బిల్లుకు ఆమోదించిన నేపథ్యంలో కూడా గవర్నర్ ఆమోదించాల్సిందే అన్నటువంటి అంశాన్ని రేపు గవర్నర్ ని కోరుతామంటున్నారు. గవర్నర్ దాన్ని అంగీకరిస్తాడా లేదా అన్న విషయం పక్కన పెడితే ఒకవేళ జీవో ద్వారా కూడా అవసరమైతే 42% రిజర్వేషన్లు చట్ట సవరణ చేసి గతంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి కూడా అవసరమైతే 42% రిజర్వేషన్ కల్పిస్తామని అన్న ఉద్దేశం ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు విధించినటువంటి గడువు ఏదైతే ఉందో
ఆ గడువు లోపే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మాత్రం ఇప్పటికే కోమటిరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ సీతక్క కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరి చూడాలి రేపు గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తారా, అపాయింట్మెంట్ ఇస్తే ఈ బిల్లులకు ఆమోదం తెలుపుతారా, తెలపనప్పుడు ప్రభుత్వం ఏ విధంగా సెప్టెంబర్ లోపల 42% రిజర్వేషన్ కల్పిస్తున్న అంశానికి అయితే ఒక ఉత్కంఠకరమైన వాతావరణం కొనసాగుతుంది. మరి చూడాలి గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతుందని. రైట్, థ్యాంక్ యూ వాసు.